హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియో యాక్చువల్గా 14th వీడియో ఇది. సో దీంట్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే కాంపౌండ్ ఆబ్జెక్ట్స్. కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లో మనకి ఫస్ట్ కనపడే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మార్ఫ్. మార్ఫ్ అంటే మనకి మీకు కొంచెం ఫ్లాష్ ఐడియా ఉన్నా లేదంటే కొన్ని మూవీ చూసుంటే ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్కి చేంజ్ అయ్యే ప్రాసెస్ని మనం మార్ఫింగ్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ మూవ్ అవుతూ రెక్టాంగిల్గా కన్వర్ట్ అయితే దాన్ని షేప్ ట్విన్నింగ్ అంటారు ఫ్లాష్ టెర్మినాలజీలో. కానీ 3D మ్యాక్స్ టెర్మినాలజీలో దాన్ని మార్ఫింగ్ అంటారు. ఇది ఎక్కువగా క్యారెక్టర్ యానిమేషన్స్లో వాడతారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు తర్వాత అతను ఫీలింగ్స్ సాడ్గా కావాలి, అలాంటప్పుడు ఒక 3 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మనం ఫేసెస్ని క్రియేట్ చేసి కొంత స్పెసిఫిక్ టైంలో వేరే ఆబ్జెక్ట్ ద్వారా మార్ఫ్ని క్రియేట్ చేస్తారు. కానీ ఇది చెప్పడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3D మ్యాక్స్లో సో Alt W అంటే మ్యాక్సిమైజ్. ఇక్కడ నేను మీకు నచ్చిన ఒక 3 to 4 ఆబ్జెక్ట్స్ని మీరు క్రియేట్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనం స్టాండర్డ్ ప్రిమిటివ్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టాండర్డ్ ప్రిమిటివ్స్ మీదే చూద్దాం. సో F4, ఈ F4లో ఈ హైట్ సెగ్మెంట్స్ నేను ఒక 12 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెగ్మెంట్స్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనం సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెగ్మెంట్స్ నేను బెండ్ అనేది ఇస్తాను. బి ఫర్ బెండ్ మాడిఫైలో 180 degrees ఇచ్చాను. అదే ఈ బాక్స్లోకి వెళ్ళిపోయి ఈ హైట్ సెగ్మెంట్స్ నేను 1 ఇస్తే బెండ్ పనిచేయదు. ఎందుకు అంటే ఒక ఆబ్జెక్ట్కి మనం ఒక స్పెసిఫిక్ పారామెట్రిక్ డిఫార్మర్స్ లేదంటే మోడిఫైయర్స్ అప్లై చేయాలంటే ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి సెగ్మెంట్స్ అనేటివి ఉండాలి. అది మ్యాండేటరీ అనమాట. సో దీనికి ఇప్పుడు నేను ఒక 12 సెగ్మెంట్స్ ఇచ్చాను, ఇది బెండ్ అయింది. మరి దీని సైజ్ ఎంత కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ 5x5 ఇచ్చాను. అదే ఇప్పుడు నేను ఈ బెండ్ వద్దు అనుకుంటే దీన్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, సో ఇదే ఆబ్జెక్ట్ని నేను ఒక 3 డూప్లికేట్ చేస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇచ్చాను, ఓకే క్లిక్ చేశాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఆబ్జెక్ట్కి నేను ఇందాకట్లాగానే బెండ్ అనే ఒక మోడిఫైయర్ ఇచ్చి 180 degrees బెండ్ చేశాను. అంటే ఈ ఆబ్జెక్టు డిఫరెంట్ ఇప్పుడు. ఓకే, కానీ ఇక్కడ మీరు ఇదే ఆబ్జెక్ట్ని నేను ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. మీరు ఒక ట్యూబ్ తీసుకొని ఇలా చేసుకొని ఈ హైట్ సెగ్మెంట్స్ని తగ్గించేసుకొని సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ స్లైస్లో 180 degrees ఇచ్చి ఇలా కూడా చేయొచ్చు. కానీ బేసిక్గా ఇది బాక్సు, ఇది టోరస్, దీనికున్న సెగ్మెంట్స్ డిఫరెంట్. సో ఇలా ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేసి మార్ఫ్ అప్లై చేస్తే మాత్రం పనిచేయదు. మార్ఫ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఒకే ఆబ్జెక్ట్ ఉండాలి, టోటల్ నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఆ 2 కండిషన్స్ కానీ మీరు మిస్ అయితే మార్ఫ్ అనే ఒక ఈ కేటగిరీ ఎక్స్టెండెడ్లో ఇది పనిచేయదు. ఓకే, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ మార్ఫ్లోకి వెళ్ళి పిక్ టార్గెట్ దీనిపైన క్లిక్ చేస్తే రాదు. ఎందుకు అంటే అది డిఫరెంట్ ఆబ్జెక్ట్. ఓకే ఫైన్. సో దీనికి మళ్ళీ నేను ఇంకొక స్పెసిఫిక్ ఈసారి నేను ఏం చేస్తానంటే ట్విస్ట్, ఇక్కడ ట్విస్ట్ అని ఇచ్చి ఈ యాంగిల్ ఒక 360 ఇచ్చాను. ఇది ట్విస్ట్, ఇది డిఫరెంట్గా ఉంది ఆబ్జెక్ట్. ఈసారి నేను దీనికి ఇంకొకటి, ఈసారి టీ ఫర్ ట్యాపర్లో కూడా కొంచెం వాల్యూని పెంచుదాం. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈసారి దీనికి ఇంకేదన్నా ఇద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తూ ఉంటే ప్రజెంట్ నేను యూజ్ చేసింది స్పెరిఫై, ఇది ఒక ఆబ్జెక్ట్. అంటే అన్నీ కూడా బాక్సెస్. ఇప్పుడు దీనికి నేను ఇచ్చిన మోడిఫైయర్ వచ్చి బెండ్. ఇక్కడ నా మౌస్ పాయింటర్ మీరు చూస్తే బెండ్, దాని యొక్క యాంగిల్ 180. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి నేను ట్విస్ట్ అనేది ఇచ్చాను, దాని యొక్క యాంగిల్ 360. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి నేను ట్యాపర్ అనే మోడిఫైయర్ ఇచ్చాను, దాని యొక్క వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను. దీనికి నేను ఇచ్చిన మోడిఫైయర్ వచ్చి స్పెరిఫై, దాని యొక్క వాల్యూ నేను రౌండ్ ఫిగర్ 50 చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిక్ టార్గెట్ దీని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, క్లిక్ చేసే ముందు నేనేం చేస్తున్నానంటే ఈ యానిమేషన్ ఆన్ చేసి ఒక 25 frames వచ్చి ఈ పిక్ టార్గెట్తో ఈ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఈ 50కి వచ్చేసి ఇక్కడ వరకు ఈ పిక్ టార్గెట్తో దీనిపైన క్లిక్ చేశాను. మళ్ళీ ఈ 75కి వచ్చి పిక్ టార్గెట్తో దీనిపైన క్లిక్ చేశాను. ఇక్కడ వరకు వచ్చి దీనిపైన క్లిక్ చేశాను. మళ్ళీ ఈ లాస్ట్కి వచ్చి దీనిపైన క్లిక్ చేశాను. ఇప్పుడు నేను యానిమేషన్ ఆఫ్ చేశాను అనుకోండి, ఈ మొత్తాన్ని దీన్ని రైట్ క్లిక్ చేసి హైడ్ చేసేస్తాను. ఓకే, దీన్ని ఇప్పుడు మనం సెంటర్లో పెడదాం. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేశాను అనుకోండి,
ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ మనకి డీఫామ్ అవుతుంది, అంటే ఒక షేప్ నుండి ఇంకొక షేప్గా ఇది చేంజ్ అవుతుంది. సో దీన్నే మనం మార్ఫింగ్ అని పిలుస్తాం. ఓకే ఫైన్. మరి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఇంకేదన్నా మీరు లాటిస్ లాంటిది, లాటిస్, ఈ లాటిస్లో సైజ్ వచ్చి 0.5, అంటే దాని యొక్క ఫ్రేమ్ సైజ్, దీన్ని కూడా 0.5. సో ఇప్పుడు నేను ఇలా చూశాను అనుకోండి, ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు డూప్లికేట్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేశానంటే సేమ్ ఒకసారి యానిమేషన్ ఇచ్చిన ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేస్తే ఆ సెకండ్ ఆబ్జెక్ట్కి కూడా యానిమేషన్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఈ వీడియోలో యాజ్ ఎ స్టూడెంట్గా, బిగినర్గా మనకు వచ్చే 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ యానిమేషన్స్ ఇవ్వడం అనేది ఒక డిఫరెంట్ టాపిక్. మనకి యానిమేషన్ పైన ఫ్యూచర్లో ఒక 3-4 వీడియోస్ వస్తాయి. సెకండ్, ఈ బెండు, ట్యాపరో, ట్విస్ట్, స్పెరిఫై అనే ఈ 4 మాడిఫైయర్స్ కూడా నేను సపరేట్ వీడియో అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. కాకపోతే ఈ మార్ఫ్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే తప్పకుండా వాటి గురించి తెలియాలి. సో దానివల్ల ఆటోమేటిక్గా మనం డైవర్ట్ అయ్యాము ఈ పర్టికులర్ వీడియోలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్ఫింగ్. ఈ వీడియోని మీరు ఒక 2 టైమ్స్ కానీ చూస్తే నేను ఇచ్చిన మాడిఫైయర్స్, వాటి వాల్యూస్, సెకండ్ ఈ యానిమేషన్ ఇవ్వడానికి ఇచ్చే ప్రిన్సిపల్స్, ఒక్కసారి నేను మొత్తాన్ని డిలీట్ చేసి ఒక సింపుల్ స్టెప్లో యానిమేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ బాక్స్ తీసేసుకొని ఇక్కడ, సో దీనికి నేనేం చేస్తున్నానంటే సెగ్మెంట్స్. సో యానిమేషన్ ఆన్ చేయాలంటే N అనేది షార్ట్ కట్. సో ఎక్కడి వరకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25 ఇక్కడ వరకు మూవ్ చేశాను, మళ్ళీ 50, మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాను దీన్ని ఎక్కడున్న ప్లేస్లో అక్కడికి, మళ్ళీ ఈ 75లో ఇక్కడ వరకు మూవ్ చేశాను, మళ్ళీ ఈ 100లో దీన్ని ఎక్కడున్న ప్లేస్లో దాన్ని అక్కడికే మూవ్ చేశాను. ఇప్పుడు యానిమేషన్ ఆఫ్ చేసి ఈ ప్లే బటన్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే దాని పొజిషన్ సెట్ చేసామో ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా అలా మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు వచ్చే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టినా కూడా అది బేసిక్గా మూమెంట్ అలా వస్తుంది. కానీ ఒకసారి యానిమేషన్ ఇచ్చిన ఆబ్జెక్ట్కి మళ్ళీ కూడా యానిమేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ యానిమేషన్ ఆన్ చేసుకొని ఎండింగ్కి వచ్చి ఇట్లా నాకు 3 ఆబ్జెక్ట్స్ కావాలి. ఓకే, అంటే ఒక ప్లస్ సింబల్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు యానిమేషన్ ఆఫ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్లే చేస్తే మీకు అవి రొటేట్ అవుతూ మీకు మళ్ళీ డూప్లికేట్ అవుతాయి ఇలా. ఓకే, ఎనీవే ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. యానిమేషన్ అనే దానిపైన మీకు నియర్లీ ఒక 7 to 6 వీడియోస్ ఈజీగా నేను పెట్టాలనుకున్నాను. ఎందుకంటే మీకు టైమ్ లైన్తో యానిమేషన్ చేయొచ్చు, కెమెరాస్తో యానిమేషన్ చేయొచ్చు, ఒక స్ప్లైన్తో యానిమేషన్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ ఒక ట్రాక్ వ్యూతో యానిమేషన్ మనం క్రియేట్ చేయొచ్చు, మాడిఫైయర్స్తో క్రియేట్ చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ కొన్న ప్రతి ప్రాపర్టీని మనం యానిమేట్ చేయొచ్చు 3D Maxలో. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం మార్ఫ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక 3 మాడిఫైయర్స్ ఎలా అప్లై చేయాలి, యానిమేషన్స్లో కీస్ని ఎలా సెట్ చేయాలి, ఆ పర్టికులర్ 2 టాపిక్స్ గురించి మనం దీంట్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.